విశాఖలోనూ పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి 10 రూపాయలు పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ధరలు పెరిగిన విషయం తెలియక నిర్వాహకులతో గొడవ పెట్టుకుంటున్నారు. పాత ధరల పట్టిక మార్చకపోవడంతో గందరగోళపడుతున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి చిరంజీవి అందిస్తారు. మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. 99 రూపాయలు మద్యం బాటిల్, అదేవిధంగా బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్ల మీద కూడా 10 రూపాయలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వైన్ షాపుల దగ్గర కొత్త ధరలను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద మందుబాబులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మద్యం షాప్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా పెంచడం జరిగింది? మీకు వచ్చినటువంటి ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి? అది 99 రూపాయలు అమ్ముతున్నారండి. అది మిగతా అన్నిటికి ఎస్ఎస్ బ్రాండ్, ఐబీ, ఎంసీసీకి 10 రూపాయలు పెరిగింది. ఇలా ఓన్లీ హాఫ్ బాటిల్స్ కి ఫుల్ అన్ని క్వార్టర్ బాటిల్స్ 10 రూపాయలు పెరిగింది. కేరళ బ్రాండ్ ఉందో 99 రూపాయలు, దీని మీద కూడా పెంచలేదు. దీంతో పాటు బీర్లు కూడా పాత రేట్ల మీద అంచున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాటి మీద కూడా 10 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు దీని మీద మరి మందుబాబులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేట్లు పెరిగాయి, దాని మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. 10 రూపాయలు రేట్లు పెరిగాయి అంటున్నారు కదా, మరి ఏంటి? చంద్రబాబు గారేనా సార్? మీరు పాతది తెత్తనన్నారు, తేలే. ఇది మన డిఎస్పీ ఇవి తేలేదు. మా ఇతను కూడా చెప్పాడు, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తేలేదు. మళ్ళీ రేటు పెంచుతామంటే మేము ఎలాగండి బతకాలి? ఇంట్లో ఏమేస్తామో మేము ఏం తింటామా? 10 రూపాయలే కదా పెంచింది. పెంచింది తగ్గిస్తామన్నారు. పాత రేటుకి పాతది 90 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు 100 రూపాయలు. మరి 10 రూపాయలు పెరిగినట్టే కదా. అప్పుడు 150 జగన్ బాబు ఉన్నప్పుడు 150, ఇప్పుడు 100 రూపాయలకి ఇస్తున్నారు. పాత రేటు మనకి ఇస్తానన్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పారు, మన పాత మంది దించుతాం, మంచిది దించుతాం అన్నారు. ఇయేటి కేరళ అయితే 99 రూపాయలు, ఇది ఇయేటి బ్రాండ్లు అన్నీ మారిపోయాయి. పాత బ్రాండ్ ఏంటి లేదు. సార్ చంద్రబాబు గారు, మీరే మందుబాబుల కోసం కొద్దిగా పట్టించుకోండి. ఇది ప్రస్తుతం అయితే మందుబాబులు ఈ విధంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తగ్గిస్తామని చెప్పినటువంటి రేట్లు మళ్ళీ 10 రూపాయలు పెంచడం మీద కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే ఏపీలో మద్యం షాపుల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. 10 రూపాయలు ధర పెంచడం పట్ల మందుబాబులు అయితే కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గిస్తామని చెప్పి మళ్ళీ పెంచడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.